హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఇవాళ మనం ఈ వీడియోలో పాలిసిస్టిక్ ఓవరీస్ ఆర్ పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం. మనం చాలా కామన్గా వినే వర్డ్ పీసీఓఎస్, పీసీఓడి, పీసీఓ. వీటిలో డిఫరెన్స్ ఏంటి? నిజానికి చెప్పుకోవాలనుకుంటే పీసీఓ, పీసీఓడి, పీసీఓఎస్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరీస్ అంతా ఒకటే అని చెప్పుకోవచ్చు. సుమారు ప్రతి 10 మంది స్త్రీలలో ఒకరిలో కంపల్సరీ మనం పీసీఓడి ఆర్ పీసీఓఎస్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. పీసీఓఎస్ ఒక రకంగా మనం లైఫ్ స్టైల్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన ముందర కాలంలో మన అమ్మమ్మల్లో ఆర్ నానమ్మల్లో ఇటువంటి కండిషన్ ఉండేది కాదు. ఇప్పటికీ కూడా మనం విలేజెస్లో వెళ్తే పీసీఓడి చాలా తక్కువనే ఉంటుంది. సిటీలో మెయిన్గా ఈ పీసీఓడి అనే రిస్క్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సుమారు 50% మందికి వాళ్లకు పీసీఓడి ఉందని అసలు ఎప్పటికీ తెలియకపోవచ్చు. అసలు ఈ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఎట్లా గుర్తించాలి అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఈ పీసీఓఎస్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కండిషన్. ఇందులో ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి క్రమంగా రాకపోవడము, ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఒకసారి రావడము, లేదా కేవలం మందులు వాడితే పీరియడ్స్ రావడము లేకపోతే రాకపోవడము, ఇటువంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. దాంతోపాటు అధికంగా బరువు పెరగడం, పెద్దగా తినకపోయినా కూడా బరువు పెరగడము, బరువు తగ్గడం చాలా కష్టంగా ఉండడము, అట్లాగే దీన్ని ఒబెసిటీ ఆర్ వెయిట్ గెయిన్ అంటాము. దాంతోపాటు టెస్టోస్టిరాన్ ఎక్సెస్ సిమ్టమ్స్ అంటే మేల్ హార్మోన్ ఎక్సెస్ సిమ్టమ్స్, యాక్నే, పింపుల్స్ ఎక్కువగా ఉండడము, అన్వాంటెడ్ హెయిర్, ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ ఉండడము లేదా ఛాతి మీద అన్వాంటెడ్ హెయిర్ ఉండడము, జుట్టు ఎక్కువగా ఉండడము, అండ్ మేల్ పార్టన్ బాల్డ్నెస్ అంటే తల మీద జుట్టు ఎక్కువగా ఊడిపోవడము, అండ్ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే బాడీ జాయింట్స్ దగ్గర, మెడ దగ్గర, మోకాళ్ళ దగ్గర, మోచేతుల దగ్గర నల్లగా స్కిన్ పిగ్మెంటేషన్ అవ్వడము, అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో డిఫికల్టీస్. ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ మనం పాలిసిస్టిక్ ఓవరీస్లో చూస్తూ ఉంటాము. దీనికి ముఖ్యమైన రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది పాలిసిస్టిక్ ఓవరీస్ అనుకుంటే, మెయిన్గా జెనెటికల్లీ అంటే వంశపారంపర్యంగా పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చేది చాలా తక్కువ. మెయిన్గా పాలిసిస్టిక్ ఓవరీస్ ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్. అంటే సరిగ్గా టైంకి ఫుడ్ తినకపోవడము, తింటున్న ఆహారంలో వెస్టర్నైజ్డ్ ఫుడ్ అంటే పిజ్జాస్, బర్గర్స్, రిఫైన్డ్ ఫ్లవర్, రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువగా ఉండడము, ఆకుకూరలు, కూరగాయలు ఇటువంటివి తినకపోవడము, అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఒకే దగ్గర కూర్చొని ఉండడము, అసలు బాడీకి వ్యాయామం లేకపోవడము, ఇటువంటి వాటి వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ కాలంలో మనం తింటున్న ఆహారంలో పొల్యూషన్ ఆర్ కలుషితం ఎక్కువగా ఉండడము, మైక్రో ప్లాస్టిక్స్ అంటే ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవ్వడం ద్వారా అది భూమిలో నుంచి మనం తినే ఆహారం ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయ్యి మన బాడీలో ప్లాస్టిక్స్ డిపాజిట్ అవ్వడం వల్ల కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతోపాటు స్ట్రెస్ మూలాన కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా టైంకి నిద్రపోని వారు, ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ మరి ఎక్కువగా ఎయిర్ ట్రావెల్ చేస్తున్నవారు, నైట్ టైం షిఫ్ట్ నైట్ వర్క్స్ చేస్తున్న వాళ్ళలో కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ ఎక్కువగా ఉంటుంది. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ రావడానికి ముఖ్యమైన రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది మనం తింటున్న ఆహారం నుంచి షుగర్స్ని మన మజిల్స్, కండరాలకు అందిస్తుంది. ఈ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోయినప్పుడు మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువగా పెరుగుతుంది రక్తంలో, అండ్ కండరాలకు సరిగ్గా గ్లూకోజ్ అందదు కాబట్టి బాడీ ఇన్సులిన్ని మరీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో బాడీలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ దాని పని సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తాయి. బాడీలో ఉన్న ఈ అధికమైన ఇన్సులిన్ ఓవరీస్ మీద యాక్ట్ చేసి ఓవరీస్ పెద్దగా బల్కీగా తయారవుతాయి. ఈ బల్కీ ఓవరీస్లో
టెస్టాస్టిరాన్ అంటే మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, యాక్నే అంటే మొటిమలు, అన్వాంటెడ్ హెయిర్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో పాలిసిస్టిక్ ఓవరీస్లో ఈ సిమ్టమ్స్ అన్నీ రావడానికి ముఖ్యమైన రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తాము? మీరు పైన చెప్పుకున్న సిమ్టమ్స్తో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మీ హిస్టరీ మొత్తం కంప్లీట్గా తీసుకొని మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందా లేదా అని డిఫరెన్షియేట్ చేయడానికి కొన్ని బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ చేయిస్తారు. దాంతోపాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్లో గర్భసంచి పక్కన ఉన్న ఓవరీస్ బల్కీగా ఉండడం అంటే పెద్ద సైజులో ఉండడము, దాంట్లో పాలిసిస్ నీటి బుడగల్ లాంటివి ఉండడం చూసినప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాబట్టి అది సిస్ట్లో ఓవరీ అంటే అండాశయంలో ఉన్నప్పటికి కూడా దాని సిమ్టమ్స్, దాని ఎఫెక్ట్ బాడీ మొత్తం మీద చూస్తాం. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి? పాలిసిస్టిక్ ఓవరీస్కి పర్మనెంట్ క్యూర్, పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉండదండి. మామూలుగా మనకు షుగర్, థైరాయిడ్ వస్తే దాన్ని ఎట్లాగా లైఫ్ లాంగ్ మేనేజ్ చేయాలో పాలిసిస్టిక్ ఓవరీస్ని కూడా లైఫ్ లాంగ్ మేనేజ్ చేస్తూ ఉండాలి. దీంట్లో ముఖ్యమైన పాత్ర లైఫ్ స్టైల్ చేంజెస్ది. అంటే డయట్, మంచి ఆహారం తీసుకోవడం, బయట దొరికే రెడీమేడ్ ఫుడ్, హోటల్ ఫుడ్ అంతా తగ్గించి ఇంట్లో చేసుకునే హెల్దీ ఆకుకూరలు, కూరగాయలు ఇవి బాగా తీసుకోవడం, టైంకి నిద్రపోవడం, టైంకి నిద్రలేయడం, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ లాంటివి చేయడం అండ్ ఎక్సర్సైజ్. రోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు రన్నింగ్, జాగింగ్ లేదా వెయిట్ ట్రైనింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా బరువుని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా పాలిసిస్టిక్ ఓవరీస్ని చాలా మటుకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మెడిసిన్స్ని మనకు సైకిల్స్ రెగ్యులర్గా కావాలి అనుకుంటే 21 డే హార్మోన్ పిల్స్ ద్వారా, అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి మెట్ఫార్మిన్ లాంటి మెడిసిన్స్, ఐనాసిటాల్ సప్లిమెంట్స్ ఇవన్నీ డాక్టర్స్ ఇస్తారు. అదే మీకు సంతానలేమి లేదా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్టయితే గుడ్డును టైంకి పెంచడానికి కొన్ని టాబ్లెట్స్, అవసరమైతే ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి వాడుతూ భార్యాభర్త టైంకి కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అట్లాగే ఐయుఐ లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పద్ధతి, ఒకవేళ పాలిసిస్టిక్ ఓవరీస్ మరీ సివియర్గా ఉండి గుడ్డు పెంచడానికి చాలా ఎక్కువ డోస్లో మందులు వాడాల్సి వస్తే అటువంటి వారిలో ఐవిఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి, కొన్నిసార్లు లాప్రోస్కోపీ ద్వారా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ని తగ్గించడం, ఇటువంటి ట్రీట్మెంట్స్ని మీ డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఆర్ పీసీఓఎస్ అనేది చాలా కామన్ కండిషన్. ఇది ప్రతి 10 మందిలో ఒకరిలో చూస్తూ ఉంటాము. ఇదొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒక లైఫ్ స్టైల్ కండిషన్. దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మంచి లైఫ్ స్టైల్ చేంజెస్, మంచి ఆహారం, ఎక్సర్సైజ్, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ మనకు సైకిల్ రెగ్యులరైజేషన్ కోసం టాబ్లెట్స్ లేదా ఫర్టిలిటీ మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా మీరు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనే కండిషన్ని జయించగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.